భయ్యా మీకు ఏ విధంగా థ్యాంక్స్ చెప్పాలి భయ్యా? ఏంది ఇలా మాట్లాడితే గమ్మత్తుగా ఉంది మీకు? మా ఊర్లో చెప్తున్నారు మైలేజ్ 25 వస్తాయంట కదా కరిజ్మా, నిజమేనా? పల్సర్ 220కి ఓపెన్ చేస్తేనే పని అవుతుంది. ఎందుకు? ఇంజిన్ ఓవర్ హీట్ అయిందని ఎలా తెలుసుకోవాలి? యాక్టివాలో కేబుల్స్ అనేది ఎన్ని వేల కిలోమీటర్కి చేంజ్ చేయాలి? హలో భయ్య, ఎందుకు మంచిగా డైలీ వీడియో 226 టైం గా చూసుకుంటే 252 అవుతుంది. డేట్ గా చూసుకుంటే 17/12/2024. ఈ రోజు వర్క్ కంటే ముందు మీకు క్లాప్స్ కొట్టాలి భయ్య. ఇంత బాగా సపోర్ట్ చేస్తారని నేను కల్లాగా అనుకోలేదు. అయితే ఏంటి భయ్య, 2200 మంది చూస్తే 421 లైక్ జస్ట్ 17 అవర్స్ లో, అంటే నిన్న సాయంత్రం రిలీజ్ చేసిన వీడియోకి. అయితే అదే టైంలో మొన్న రిలీజ్ చేసాం కదా, 2000 మంది చూస్తే 321 లైక్, అంటే 1 డే 20 అవర్స్ కి. ఏంటి భయ్య డిఫరెన్స్? ఓకేనా? మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఇలాగే ఉంటే చెలరేగిపోతాను. అదే విధంగా ఏంటంటే మన డైలీ వీడియో టైమింగ్స్ కానీ చేంజ్ అయ్యేది అనేది గుర్తుపెట్టుకోండి. 8:45 కి రిలీజ్ చేస్తాను భయ్య. ఓకేనా? డైలీ వీడియో యాక్చువల్ గా ఇప్పుడు 5:15 కదా రిలీజ్ చేస్తుంది, 8:45 కి నైట్. ఎందుకని ఆ టైంలో అయితే ఆల్మోస్ట్ అందరూ ఫ్రీ అయిపోతారు. అదే కన్నా 5:15 అయితే ఇది యాక్చువల్గా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి బిజీ షెడ్యూల్ టైం ఇది. ఓకేనా? ఆటో వాళ్ళు జర్నీలో ఉంటారు, కాలేజ్ వాళ్ళు జర్నీలో ఉంటారు, అందరూ జర్నీలో ఉంటారు, అందరూ పనిలో ఉంటారు ఆ టైంలో. అందుకని ఆ టైం తీసి పక్కన పెట్టి 8:45 కి మన డైలీ వీడియో వస్తుంది. మామూలుగా మన నార్మల్ వీడియోస్ ఏంటంటే 6:15 కానీ లేకపోతే 7:15 కానీ అవి నార్మల్ గానే వేస్తాను. అంటే 7:15 కానీ మనకు వచ్చే నార్మల్ వీడియోస్ అవి కానీ వేస్తాను. అయితే ఇక్కడ ఈ కామెంట్ గురించి చెప్పేదాని బదులు ఈ రోజు మన షాప్ లో వర్క్, మీ సపోర్ట్ అనేది ఎప్పుడు అలాగే ఉండాలి భయ్య. నాకు ఈ 17 అవర్స్ లో 421 లైక్ నాకు అర్థం కావట్లేదని ఆ చేతులు ఇలా పట్టున్నా కదా, కార్బెటర్ వస్తుంది ఇది పట్టుకున్నా కదా, దీని వల్ల అనుకుంటున్నాను. అయితే మీ సపోర్ట్ అనేది ఎప్పుడు అలాగే ఉంచండి. అయితే ఈ రోజు వర్క్ ఎక్స్ట్రీమ్ ఇంజిన్ సామాన్ క్లీన్ చేస్తాం, మీరు చూవచ్చండి భయ్య. చూడండి, ఎక్స్ట్రీమ్ సామాన్ అయితే మొత్తం పెట్రోల్ క్లీన్ చేసుకున్నాను. అయితే ఈ బండిలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి భయ్య. నేను ఇంజిన్ ఓపెన్ చేసినప్పుడు ఆయిల్ సర్క్యులేషన్, క్యామ్ షాఫ్ట్ అండ్ రాక్ రామ్స్ మీద సైడ్లో మీకు డైలీ వీడియోలో చూస్తుంటే మీకు అర్థమైంటుంది. ఆ సైడ్లో రాక్ రామ్ బేరింగ్ ఉంది కదా, రాక్ రామ్ బేరింగ్ సైడ్లో ఆయిల్ జిడ్లాగా అతుక్కుంది. అంటే జిడ్లాగా అంటే ఒక మట్టిలాగా ఒక లేయర్ ఏర్పడింది. ఎందుకు ఇలా లేయర్ ఏర్పడిపోయిందని చూస్తే ఫిల్టర్ బ్లాక్ అయిందంటే మన వాట్సాప్ ఛానల్లో కానీ పెట్టిన దీనికి సంబంధించిన ఒక వీడియో కానీ షూట్ చేస్తాను. ఫిల్టర్ బ్లాక్ అయింది. ఫిల్టర్ కాడి నుంచి హెడ్ రాక్ రామ్స్లో రావాల్సిన ఆయిల్ ఏదైతే మనకి సర్క్యులేషన్ వస్తుంది కదా, ఆ హోల్ కానీ బ్లాక్ అయిపోయింది భయ్య. ఫిల్టర్ అయితే ఫుల్ బ్లాక్, ఆ హోల్ బ్లాక్. ఇంజిన్కి టోటల్గా దీనికి ఇంజిన్ ఆయిల్ సర్క్యులేషన్ తక్కువ. అదేవిధంగా రోటర్ క్లీన్ చేసి ఎంత మట్టి నుంచి చూసారా, అదే రజన నుంచి చూసారా. టోటల్గా అయితే నేను పెట్రోల్లో క్లీన్ చేస్తాను, మళ్ళీ బిగించాడు, మళ్ళీ పెట్రోల్లో క్లీన్ చేస్తాను. అంటే మెయిన్ ఇంపార్టెంట్గా హోల్స్ క్లీన్ చేసుకొని వేసుకోవాలనేది ఏమి ఉంటాయో అవన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ బిగించుకుంటా. ఇంకా భోజనం పోయి రాగానే ఇంజిన్ కేసు అనేది మొత్తం క్లీన్ చేసి అయితే మళ్ళీ డీజిల్ చేసి మళ్ళీ వాటర్ వాష్ చేయించి అప్పుడు నైట్కి అయితే ఇంజిన్ బిగిస్తాను భయ్. ఈరోజు నైట్కి ఎట్టి పరిస్థితుల్లో ఇంజిన్ బిగిస్తా. ఓకేనా? అది ఈ బండి గురించి అయితే. ఓకే, మీరు చూసారు కదా, ఎక్స్ట్రీమ్ ఇంజిన్ అయితే నైట్కి ఫిట్ చేస్తా. ఎందుకురా బాబు అంత టైము అనుకోవచ్చు. నాకాడ టైం అంత అవుద్ది భయ్య. ఎందుకనంటే ఏదో గంటలో బిగించి ఒక అరగంటలో బండికి బెడ్డింగ్ ఎత్తేసి మళ్ళీ ఇంకో అరగంటలో స్టార్టింగ్ పెట్టి కస్టమర్కి ఇచ్చేయడం నాకు తెలియదు. బండి నీట్గా కూర్చొని ప్రశాంతంగా క్లీన్ చేసుకుని పెట్రోల్ వేసి క్లీన్ చేసుకుని ఏదో ఒక్క మొక్కలు క్లీన్ చేసామా కస్టమర్కి ఇచ్చేసామా అన్నట్టు మన సబ్జెక్ట్ కాదు. మనం వేసే ఛార్జీకి అది కరెక్ట్ కాదు, మనం వేసే ఛార్జీకి ఇదే కరెక్ట్. అందుకే మన వర్క్ అనేది అదే విధంగా ఉంటుంది. అంత స్లో ఉంటుంది, అంత నీట్గా ఉంటుంది. ఎందుకు చెప్పుకుంటాం ఆ విధంగా. అయితే ఇంకేం చేస్తారంటే నెక్స్ట్ మనకి రెడీ అయిన 3 వెహికల్స్, యూనికాన్, డ్రీమ్, అదే విధంగా డిస్కవర్, ఈ గానీ ఒకసారి చూవచ్చేయండి. ఓకే భయ్, చూడండి డిస్కవర్ అయితే లోపల చూద్దాం. యూనికాన్ చూసుకుంటే ఆల్ వర్క్ కంప్లీట్ భయ్య. ఆల్మోస్ట్ టెస్ట్ డ్రైవ్ గానీ అయిపోయింది. ఇంకా ఏం కంప్లైంట్స్ అయితే ఏం లేదు. ముందర ఇంజిన్ మ్యాట్ కానీ ఫిట్ చేశాను. దీనికున్న మ్యాట్ ఇక్కడ ముందర ఒక మ్యాట్ ని దాన్ని తీసేసాను, ఇక్కడ ఒక మ్యాట్ ని దాన్ని తీసేసాను. కస్టమర్కి దీన్ని ప్యాక్ చేసి పంపించేస్తాను, ఎందుకంటే దీన్ని స్పెషల్గా కట్ చేయించాడు కాబట్టి. అది ఇలా ఉంటే బాగుంటుంది, అంటే ఇంజిన్ కింద కానీ మట్టి బాదు. అయితే మొన్న కామెంట్ వచ్చింది భయ్, ఈ విధంగా మ్యాట్ వేయడం వల్ల ఇంజిన్కి గాలి తగ్గిపోద్ది కదా అని చెప్పారు. ఇంతకుముందు మనకు కరోనా వచ్చినప్పుడు మనం మాస్క్ వేసుకున్నాం, మనం ఊపిరితిత్తులు ఎంత బాధపడినా అలా ఆలోచించుకుంటా పోయాం అనుకో, మనకి చాలా ఉంటాయి. ఓకేనా? అందుకని ఇక్కడైతే పెద్దగా ప్రాబ్లం అది ఏమన్నా చూడండి, ఇక్కడికి ఉంటుంది. ఇది ఇంజిన్కి ఏం లేదు, గాలి తగులుతుంది, ఇబ్బంది ఏం లేదు. ఈ ఒక్కరో పాయింటేను, మిగతా అంతా ఇదంతా ఓపెన్లో ఉంది కదా, గాలి తోలుతుంది, ఇబ్బంది ఏం లేదు. దాని గురించి అయితే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. అయితే మీరు ఆ మ్యాట్ వేయడంతోనే ఇంజిన్కి గాలి తగ్గిపోద్ది కదా, ఇంజిన్ తొందరగా కూలింగ్ అవ్వదు అనుకుంటే ఇంక మనం కోవిడ్లో మాస్క్ వేసుకోకుండా తిరుగుండాల్సింది. ఓకేనా? అంటే ఊరికే కామెడీగా చెప్పాను, అలా అనుకోబాబండి. ఈ యూనికాన్ అయితే మొత్తం రెడీ అయిపోయింది. టెస్ట్ డ్రైవ్ కానీ చేశాను, ఇంకా ఎలాంటి కంప్లైంట్ లేదు. టోటల్గా ఎన్ని కిలోమీటర్ తిరిగింది? 14 కిలోమీటర్ తిరిగింది. ఓకేనా? 14 కిలోమీటర్ తిరిగింది. ఈరోజు ప్రజెంట్ ఇదే వాడుతున్నా బండి ఇంకా. ఓకేనా? ఇంకా డ్రీమ్ విషయానికి వస్తే డ్రీమ్ కానీ మొత్తం టెస్ట్ డ్రైవ్ చేస్తాను భయ్య. మొత్తం ఎవ్రీథింగ్ ఓకే. ఇంకా కస్టమర్కి ఇచ్చేయడమే, ఇంక లేటు, ఇంకేం లేదు.
ఆ ఎఫ్జెడ్ అనేది పక్కన పెట్టిన అది సేల్స్ వెహికల్ ఖాళీగా నోట్ చూద్దాము కస్టమర్కి చెప్పిన తర్వాత. ఇంకా నెక్స్ట్ డిస్కవర్ ఉంది కదా మనకి. డిస్కవర్ వెహికల్ ఏంటంటే ఆల్మోస్ట్ ఇది కానీ కంప్లీట్ అయిపోయింది. టెస్ట్ డ్రైవ్ మొత్తం జర్కింగ్ కంప్లీట్ మొన్నే అయిపోయింది. నేనేం చెప్పాను, క్లచ్ కవర్ ప్యాకింగ్ వెనక బ్రేక్ షూలు వేస్తే ఇది కానీ కంప్లీట్ అని చెప్పాను. కస్టమర్కి నిన్నే మెసేజ్ చేస్తాను, అది ఈరోజు వస్తాను అన్నాడు, అయితే రాలేదు. ఓకేనా, అది ఇంకా నెక్స్ట్ టైం చూసుకుని మన CV ట్రిగర్ కొద్దిగా ఖాళీ చూసుకొని పెయింటింగ్ అయితే ఓపెన్ చేస్తాను బండి. ఇంకా ఎక్స్ట్రీమ్ సంగతి మీకు ఆల్మోస్ట్ చెప్పేశాను, ఇంజన్ సామాన్ అనేది క్లీన్ చేస్తున్నాను అని చెప్పేసి. ఇది ఈరోజు వెహికల్స్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. మనకు ఉన్నది ఓన్లీ ఎక్స్ట్రీమ్ ఒకటే ఉంది. ఆ అంగట్లో పల్సర్ ఉంది. పల్సర్ కానీ ట్రయల్ చూస్తాను, అంటే ఇది భోజనం టైం కదా, ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఈ టైంలో క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా 4-5 అయింది అనుకో, మనం కలిసేదానికి ఎవరో ఒకరు వస్తుంటారు, లేకపోతే బండి ప్రాబ్లమ్స్ చూపించడానికో, లేకపోతే ఒక అపాయింట్మెంట్ డేట్ ఇచ్చేదానికో, ఆ తర్వాత బిజీ అయిపోద్ది. ఓకేనా, మీకు ఇందాక చెప్పినట్టు ఏంటంటే ఈరోజు నైట్కి ఇంజిన్ బిగిస్తాం, మేమైతే గంటలో ఇంజిన్ బిగించేసి అరగంటలో బెడ్డింగ్ ఎత్తి ఇంకొక అరగంటలో బండి కస్టమర్కి డెలివరీ ఇచ్చేస్తాం. మీరు ఈరోజు నైట్కి ఇంజిన్ బిగిస్తారా? అయ్యో అంత టైం కావాలా మీకంటే? నాకు కావాలి. ఓకేనా, నాకు కావాలి. ఓకే, టోటల్గా అయితే ఇది ఓకే. మీరు చూసారు కదా, ఇప్పుడు యూనికాన్ రెడీ అయిపోయింది, డ్రీమ్ రెడీ అయిపోయింది, డిస్కవర్ కానీ రెడీ అయిపోయింది. ఎక్స్ట్రీమ్ గురించి కానీ అది మన సబ్జెక్ట్ అనేది ఆ విధంగా ఉంటుంది. ఓకేనా, అంత టైం తీసుకొని అంత ఛార్జ్ తీసుకొని వర్క్ అనేది కానీ అదే విధంగా ఉంటుంది. మీరైతే అర్థం చేసుకోండి. ఫస్ట్ కామెంట్ గా చూస్తుంటే కరిజ్మా వెహికల్ కి 25 మైలేజ్ వస్తుంది కదా మా ఊర్లో చెప్తున్నారు, ఇది నిజమేనా? నిజమేనంటే బండి ఇంజిన్ కండిషన్ అండ్ కార్బొరేటర్ కండిషన్ లో లేకపోతే వచ్చేది 25 అవ్వయా. కొన్ని వెహికల్స్ అంటే పర్ఫెక్ట్ డ్రైవింగ్, ఆల్మోస్ట్ ఇప్పుడు పెట్రోల్ చేంజ్ అయిన బట్టి చాలా వెహికల్స్ కొంచెం తక్కువే వస్తున్నాయి మైలేజ్. అయితే మరి 25 కదా అని 35, ఓకేనా, 35 గట్టిగా 40 గాని రావచ్చు. ఇంజిన్ కండిషన్ కార్బొరేటర్ బండిలో కొత్త ఉండాలి. ఏదో అన్ని బండ్లు అలాగే వస్తాయని నేను చెప్పడం లేదు. కొన్ని బండ్లు 40 వచ్చే బండ్లుగా ఉన్నాయి, 40+ వచ్చే బండ్లు కానీ కొన్ని ఉన్నాయి. రెగ్యులర్గా ఏంటంటే 35 కన్ఫామ్ వస్తుంది కాబట్టి 35 ఓకే, 40 గాని రావచ్చు, 40+ గాని రావచ్చు. అయితే ఇక్కడ ఒకటి బండి కండిషన్, కస్టమర్ డ్రైవింగ్, పెట్రోల్ పట్టించే విధానం అనేది పర్ఫెక్ట్ గా ఉంటే ఇది మైలేజ్ గానీ పర్ఫెక్ట్ గా వస్తుంది. లేదు కొన్ని ఉంటాయి కదా, కొన్ని కరిజ్మాలు అంటే అంత బడ్జెట్ పెట్టి చేయించే వాళ్ళు, కొద్దిగా అటు ఇటు తోలే వాళ్ళు వాళ్ళకి ఏంటంటే ఆ 25 మైలేజ్ వస్తుంటది. ఈ బండికి కార్బొరేటర్ సరిలేక, ఇంజిన్ సరిలేక, హెడ్ లో వాల్స్ సరిలేక, డ్రైవింగ్ సరిలేక ఇలాంటి టైం ఏంటంటే 25 మైలేజ్ వస్తుంటది. అయితే 25 మైలేజ్ ఫిక్స్డ్ కాదు, 35 మైలేజ్ అనేది ఫిక్స్డ్. ఇంకా వీలైతే 40+ వస్తాయి కొన్ని వెహికల్స్, దాని అయితే గుర్తించండి. నెక్స్ట్ కామెంట్ గా చూసుకుంటే పల్సర్ కి ట్యాంక్ క్యాప్ ఓపెన్ చేస్తే బండి మూవ్ అవుతుంది. ఓపెన్ చేస్తేనే మూవ్ అవుతుంది బండి ముందరికి. అయితే ఇక్కడ ఏం లేదు భయ, ట్యాంక్ క్యాప్ అనేది బ్లాక్ అయి ఉంటది. కొన్ని మంది ట్యాంక్ అవ్వలేదంటే కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా హోల్ కి వేసేస్తారు, అంటే రబ్బర్ సీటింగ్ కాడికి వేసేస్తారు. అటువంటి ఏంటంటే ఆ ట్యాంక్ సంబంధించిన హోల్ క్లియర్ గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. లేదు భయ, చెక్ చేసాం, చాలా క్లియర్ గా ఉంది హోల్ అంటే దీన్ని ఒకరోజు మళ్ళీ చెక్ చేసుకోవాలి భయ. ఎందుకు అలా జరుగుతుంది? ఇక్కడ జరిగింది ఏంటంటే మీరు ట్యాంక్ క్యాప్ ఓపెన్ చేసినప్పుడు బండి మూవ్ అవుతుంది. ట్యాంక్ క్యాప్ ప్రెస్ లో ఉన్నప్పుడు బండి ఒక్కోసారి ఆగిపోతుంది, అంటే లోపల గాలి బ్లాక్ అయిపోయి పెట్రోల్ దిక్కు ఆగిపోతుంది. అయితే దీనికి ట్యాంక్ క్యాప్ చేంజ్ చేసి చూడండి, లేదా మీ ఫ్రెండ్స్ లో ఎవరితో ఒక బండి ఉంటుంది కదా, వాళ్ళ క్యాప్ 1 డే వాడి చూడండి, ప్రాబ్లం క్లియర్ అవుతుంది. ఓకేనా, లేకపోతే దానికి సంబంధించిన హోల్ ఉంటుంది, ఆ హోల్ క్లియర్ చేయించండి, గాలి పట్టించండి, హోల్ క్లియర్ అయ్యి నార్మల్ పొజిషన్ వస్తుంది. ఒకటి ఏ బండికైనా సరే ట్యాంక్ మొత్తం ఓపెన్ చేస్తే పెట్రోల్ దిగుతుంది అంటే ఈ ట్యాంక్ క్యాప్ హోల్ క్లియర్ చేసుకోండి. అదే టైంలో ట్యాంక్ లో సైడ్ లో పడే పెట్రోల్, వేస్ట్ పెట్రోల్ కిందకి వెళ్ళేదానికి కానీ ఒక పైప్ ఉంటుంది, ఆ పైప్ కాదు బండిలో పైప్, ఆ పైప్ కానీ క్లియర్ గా చూసుకోవాలి. ఎందుకంటే ఆ పైప్ నుంచి కానీ రిటర్న్ పైప్ గాలి వస్తుంది, అది ప్లస్ మార్క్ మనకి. ఓకేనా, పై నుంచి రావచ్చు, కింద నుంచి రావచ్చు. ఓకేనా, అది భయ. ఇక నెక్స్ట్ కామెంట్ గా చూసుకుంటే ఇంజిన్ ఓవర్ హీట్ అయిందంటే ఎలా తెలుసుకోవాలి? పెట్టండి భయ్యా, మీది చెయ్యో కాల్లో పెడితే దాని మీద అప్పుడు అర్థం అయిపోద్ది ఇంజిన్ హీట్ లో ఉందా చల్లగా ఉందా అని చెప్పేసి. ఇంజిన్ ఓవర్ హీట్ అంటే ఏముంది భయ్యా, ఇంజిన్ కొద్దిగా హీట్ ఎక్కింది, ఓవర్ హీట్ ఏంటంటే మనం అనుకోని పరిస్థితి కంటే ఎక్కువ అయిపోయింది అని మనం ఫీల్ అవుతాం చూస్తావా, అదే ఓవర్ హీట్ అంటే. ఇప్పుడు మొబైల్ వాడతా ఉన్నాం నార్మల్, ఓకే మంచి పబ్జి గేమ్ వేసుకొని ఆడేసాం అనుకో, లేనిపోని అన్ని చూసేసాం అనుకో ఫోన్ లో, అప్పుడు హీట్ ఎక్కిపోద్ది. ఏంద్ర ఎంత హీట్ ఎక్కింది, ఎందుకంటే హై క్వాలిటీ పెట్టుకొని చూసాం కదా మనం, ఏంద్ర ఎంత హీట్ ఎక్కిపోయింది అనుకుంటే అదే ఓవర్ హీట్. బండ్లుగా ఏంటంటే ఎప్పుడు నార్మల్ గా ఉండేదాన్ని హీట్ ని నార్మల్ హీట్ కింద తీసుకుంటాం. ఎప్పుడైతే ఏంద్ర ఈ బండి ఎంత హీట్ ఎక్కిపోయింది అనిపిస్తుందా, అదే ఓవర్ హీట్. మామూలుగా ఓవర్ హీట్ అంటే అది నార్మల్ హీట్ గానీ ఉంటది. మీరు ఓవర్ హీట్ ఏందన్నారు కాబట్టి దాని మీద కాలో చెయ్య పెడితే అర్థమైపోద్ది. అప్పుడు అబ్బా ఏంద్ర ఇన్ని రోజులు కాలింది ఇంజిన్ అంత హీట్ ఎక్కుతుంది, అదే ఓవర్ హీట్ అంటే. ఓకే బై. ఇంక నెక్స్ట్ కామెంట్ గా చూసుకుంటే మా యాక్టివాలో కేబుల్స్ అనేది ఎప్పుడు చేంజ్ చేయాలి? అయితే ఈ క్వశ్చన్ కి చెప్పలేం కానీ ఒకసారి ఒక వీడియో ప్లే చేస్తా ఓకే బై. చూడండి, ఇక్కడ కేబుల్స్ పలాని పర్టికులర్ గా ఈ టయానికి చేంజ్ చేయాలంటూ టైమింగ్ అంటూ ఏం లేదు భయ్య. అయితే మనకి బండ్లో ఈ బ్రేక్ పట్టుకున్నప్పుడు ఏదో రిటర్న్ పోవడం లేదు, లేదా యాక్సిలేటర్ ఇచ్చినప్పుడు రిటర్న్ పోవడం లేదు, లేకపోతే బై మిస్టేక్ ఇక్కడ కానీ చూసుకుంటే చూడండి
పైన స్లీవ్ కట్ అయింది, కొన్నింటికి లోపల ఉన్న ఐరన్ కానీ కట్ అయ్యింది. ఇక్కడ స్లీవ్ కట్ అయ్యింది, ఫ్రంట్ బ్రేక్ సంబంధించింది. మనకి రిటర్న్ ప్రాబ్లం ఏం లేదు, ఓకేనా. రిటర్న్ వెళ్తుంది కాబట్టి మనం యూజ్ చేయొచ్చు. అయితే ఎన్ని వేల కిలోమీటర్లకి యూజ్ చేయొచ్చు అనే ఒక టైం ఉండదు భయ్య. బాగా వర్షాలు పడుతున్నాయి అనుకో తొందరగా పోద్ది, లేదు కేబుల్ రావాల్సిన పొజిషన్ కాకుండా ఏరే పొజిషన్ వచ్చిందనుకో తొందరగా పోద్ది. అంటే ఏ బండికైనా సరే ఇన్ని వేలకి కేబుల్స్ చేంజ్ చేసేయాలి అంటూ ఏం లేదు. లేదు భయ్య మేము ఇన్ని వేల కిలోమీటర్ నిలబడుకొని చేంజ్ చేస్తామంటే మీరు ఒక 10,000కో 15,000 కిలోమీటర్కి చేంజ్ చేసేయండి. ప్రతి మెకానిక్ ఏ విధంగా ఆలోచిస్తా అంటే కేబుల్ ఫ్రీగా ఉందా పట్టుకుంటుందా. కొన్ని కేబుల్స్ చూడండి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలైనా కేబుల్స్ అలాగే ఉంటాయి, అంటే మార్చరు. ఎందుకంటే ఇది పోయే పొజిషను, దీంట్లోకి ఆ టయానికి వాటర్ పోవడం లేదు, ఎలాంటి డ్యామేజ్ అనుకోవడం ఏడకి పోదు కేబుల్ అది, ఓకే. దానికి టైమింగ్ అంటే ఏం లేదు. ఒకటి దానికి చూపించినట్టుగా కేబుల్ డ్యామేజ్ అయిందా, లేకపోతే కొన్ని వెహికల్స్కి ఇక్కడ హ్యాండిల్ ఇక్కడ కట్ అయిపోతుంటుంది, కట్ అయిపోయినప్పుడు మారుస్తుంది తప్పితే, లేకపోతే బండి ఏదో ఫుల్ వర్క్ చేసాం, బాడీ వర్క్, ఇప్పుడు పెయింటింగ్ బండి చేసాం, దాంట్లో కేబుల్స్ ఎంత బాగున్నా సరే చేంజ్ చేస్తాం. లేదు ఫుల్ బాడీ వర్క్ చేసాం, కొన్ని బండికి కేబుల్స్ అన్నీ చేంజ్ చేస్తారు కస్టమర్ చెప్తారు, అప్పుడు బాగున్నా బాగాలేకపోయినా చేంజ్ చేస్తాం. అంతేగాని ఈ టయానికే చేంజ్ చేయాలి అనే డెడ్ లైన్ అయితే ఏం లేదు, ఓకే. నాకు తెలిసినంత వరకు ఈ టైంకే చేంజ్ చేయాలి డెడ్ లైన్ లేదు కాబట్టి దానికి టైం అంటే ఏం లేదు. కట్ అయిందా లేకపోతే ఏమైనా జరిగిందా వగేరా అనుకున్నప్పుడు చేంజ్ చేసుకోవడమే. లేదు భయ్య మాకు 3 వచ్చింది మొత్తం చేంజ్ చేశారంటే ఇంకా చేంజ్ చేసేయడమే. ఓకే భయ్య చూసారు కదా, కేబుల్స్ అనేది ఏంటంటే దానికి పర్టికులర్గా ఎంత టైం ఎంత డెడ్ లైన్ అంటూ ఉండదు. అది మనకి పడే వర్షాలను బట్టి, ఎండలను బట్టి, మనం వాడేదాన్ని బట్టి, మనం సర్వీసులు చేయించేదాన్ని బట్టి, దాన్ని బట్టి డిపెండ్ అయ్యేది. దానికంటే డెడ్ లైన్ ఏం లేదు. మెకానిక్ కాడ పెట్టినప్పుడు మెకానిక్ కాడికి ఎందుకు ఈ మధ్య కస్టమర్లే ప్రాబ్లమ్స్ చెప్తున్నారు యూట్యూబ్ ఛానల్ వచ్చిన తర్వాత. అంతకుముందు చెప్పేవాళ్ళు కాదు, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ వచ్చిన తర్వాత మా బండికి క్రాంక్ సౌండ్ వస్తుంది, బోర్ చేసి హెడ్ చేసి బ్యాక్ వీల్ బేరింగ్లు స్టే బుష్లు అన్ని 4 కప్పులు చేంజ్ చేసి 4 కాయలు చేంజ్ చేసి ఇంక మేమేం చేసేది, సరే భయ 30,000 కొట్టేసుకోండి అని చెప్పేసి ఆ ప్రాబ్లం చేసి కస్టమర్కి ఇస్తున్నాం. మేమేం చెప్పడం లేదు, ఇప్పుడు మొత్తం వాళ్ళే చెప్తున్నారు. అదే మొత్తం మీరే చెప్తున్నారు, మీరు యూట్యూబ్లో కదా చూడండి, మొత్తం మీరే చెప్తున్నారు. బండి పెట్టగానే ఇది చేయి అది చేయి అది చేయి అంటారు. ఇంతకుముందు రోజుల్లో మేము ట్రైల్ పోయి ఇచ్చితో పోయి హెడ్ బ్లాక్ అయింది, క్రాండింగ్ నాట్ సౌండ్ వస్తుంది, బ్యాక్ వీల్ స్టే బుష్లు పోయి అంటే స్టేబుల్స్ అంటే ఏందో తెలియదు, ఓకే ఓకే చేంజ్ చేసి. ఇప్పుడు మేము చెప్పడం లేదు, మొత్తం మీరే చెప్తున్నారు. స్టేబుల్స్ చేంజ్ చేసి, కన్నింగ్ రాడ్ చేంజ్ చేసి, బండికి ఫ్రంట్ వీల్ బేరింగ్ మార్చి, ముందర డిస్పాచ్ స్పిన్ కూడా సౌండ్ వస్తుంది, డిస్పాచ్ చేంజ్ చేసి, సరే సరే అయితే ఓకే జాగ్రత్తగా ఉండాలి అయినా ఇంతో అని అనిపిస్తుంది. ఇదే భయ్య టోటల్ గా ఈ రోజు కామెంట్స్ అయితే. ఇంకేం చెప్పేది, మీరు మాట్లాడితే చాలా గమ్మత్తుగా ఉందని చెప్పి అన్నారు. ఆ కామెంట్ అయితే కొద్దిగా నాకు ఇంట్రెస్ట్ అనిపించింది, అందుకే మీకు అయితే చెప్పాను. మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఇలాగే ఉండాలి, ఓకేనా. ఈరోజు చూసారు కదా 2.2Kకి అంటే 2,200 మందికి 421 లైక్. నాకు తెలిసి దాన్ని చేతిలో పట్టుకోవడం వల్లే అనిపిస్తుంది, దేన్ని కార్బెటర్ భయ్య కార్బెటర్ చేతిలో పట్టుకోవడం వల్లే ఇలా జరిగిందేమో అనిపిస్తుంది. ఓకే, మీ సపోర్ట్ అనేది ఎప్పుడు మిస్ అవ్వకుండా అదే విధంగా ఉండండి. నా సపోర్ట్ కానీ మీకు ఎప్పుడు ఇలాగే ఉంటుంది. అయితే ఇంకేం చెప్పేది నేను, చాలు కదా ఈరోజు డైలీ వీడియో, ఓకేనా. 14 నిమిషాలు వచ్చినట్టు ఉంది, చాలు కదా. అందరికీ బాయ్ బాయ్.